సో బేసికల్లీ మొత్తం సెటప్ చూస్తున్నట్టున్నారు. వాయిస్ వస్తుందో వస్తలేదో తెలియదు కానీ. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ మై పీజీ సెట్ ఎగ్జామ్. ఈరోజు ఉన్న పీజీ సెట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నా ఏం రాస్తున్నా పోయి ఆడిపోయి చెప్తా. ఏడుకెళ్ళి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉన్నది. 30 కిలోమీటర్స్ అంటే 1 గంట 40 చూపిస్తుంది. ఆ ట్రాఫిక్లో అన్న కలుపుకుంటే పోతే 1 గంట 40 పైన అవుతుంది. నా వాయిస్ ఎట్లా వస్తుంది తెలియదు కానీ బండి సౌండ్ నా సౌండ్ తేడా వస్తుండొచ్చు. సో ఏమైనా క్లిప్స్ ఉంటే రికార్డ్ చేస్తాం మధ్యలో. అండ్ విల్ మీట్ అట్ సెంటర్. బాయ్. సెంటర్ ఇస్ అట్ ఓల్డ్ అల్వాల్ నేను ఊరవతల సుచిత్ర దగ్గర. అది మేడ్చల్ సుచిత్ర షామీర్పేట రోడ్. బా చాలా దూరం ఉంది. మీట్ యూ సూన్. మొత్తం లేబర్ కానీ అయిపోయింది ఫేస్ అంతా. 2 గంటలు కూర్చున్నా కానీ బిస్కెట్ బట్ రిజల్ట్ వస్తుంది తెలియదు. బట్ వస్తుంది తెలుసుంటే మంచి ప్రిపేర్ అయిపోతుండే. ఇంకా మొత్తం డిమోటివేషన్ అయిపోయింది. హెవెన్ ఫస్ట్ హెవెన్. ఫైనల్ ఇప్పుడు వచ్చిన ఇంటికి. టైమ్ 6:05 అవుతుంది. అంటే నేను పొద్దున ఎప్పుడో 11:30కి పోయినా, ఇప్పుడు వచ్చిన. ఎగ్జామ్ ఏం టఫ్ రా బాబు. అక్కడ గేట్ టఫ్ ఇస్తాడు, ఇక్కడ యూపీఎస్ టఫ్ ఇస్తాడు, రాసిన ప్రతి ఎగ్జామ్ టఫ్ ఇస్తాడు. కానీ నేను ప్రిపేర్ కాలేదు, అది వేరే విషయం. కానీ బేసికలీ ఇంత టఫ్ ఇవ్వడం ఏంది బ్రో? పీజీ సెట్ అంత టఫ్ ఇవ్వడం ఏంది? ముందు రాసేదే లిమిటెడ్ మెంబర్స్ రాస్తారు. అండర్బిన్ టఫ్ ఇస్తే ఇంక రాలంటే ఏం చేస్తారు? టఫ్ ఇచ్చినా కానీ నాకు తెలియదు అప్పటికప్పుడు స్కోర్ వస్తుందని చెప్పి. సో అప్పటికప్పుడు స్కోర్ వచ్చింది. అమ్మ అసలు షాక్ అయిపోయినా. నీ అమ్మ అప్పటికప్పుడు స్కోర్ వచ్చింది ఏంది అని చెప్పి. సో ఇప్పుడు స్కోర్స్ వచ్చేస్తాయంట. స్కోర్స్ వచ్చినాక ఆ స్కోర్స్ బేస్డ్ మీద ర్యాంక్ వస్తాయంట. బాగా నేర్చుకున్నాను. అండ్ ఆర్కెల్ చూసినాక అర్థమైంది ప్యాటర్న్, పేపర్ ప్యాటర్న్. 120 questions, 120 minutes. సో 2 hours నువ్వు 120 questions చేయాలి. అందులో మ్యాథ్స్ ఇచ్చిండ్రా బాబు. ఫస్ట్ 10 questions మ్యాథ్స్ ఉంటాయి. చింగిపోతుంది. నాకు అసలు ఏం అర్థమే కాదు. మనం చదివింది ఒకటి, మన బీటెక్లో చదివింది ఒకటి, అక్కడ వచ్చింది ఇంకోటి. అసలు పెద్ద లొల్లే ఉన్నది. మళ్ళా అంత దూరం పోయి రాస్తున్నా అంటే ఏమో చెప్పలేం. జర మార్క్స్ డీసెంట్గానే వచ్చినాయి. ఇక బేస్డ్ ఆన్ ది ర్యాంక్, ఇక పేపర్ టఫ్నెస్ బట్టి ఇక ఎట్లనో పర్సంటేజ్ ఇస్తారో, ర్యాంక్ ఎట్లా ఇస్తారో తెలియదు మనకి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. టార్గెట్ అయితే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇక ఆ కాలేజెస్ రాకపోతే వదిలేస్తా చెయ్యాలి ఇంకా. ఎందుకంటే నాకు మా టాప్ కాలేజెస్ లేదంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా జర స్టడీ ఫీజు జర తక్కువ ఉంటుంది బ్రో. ప్రైవేట్ కాలేజ్లో మా వాసవి కాలేజ్లో ఉండేరా బాబు 1,37,000, 1,40,000 వేసుకుందాం పర్ ఇయర్. 40,000, 1,40,000 కన్వీనర్ ఫీజు. అది అంటే కన్వీనర్ సెట్ చేసిన ఫీజు. అదే నువ్వు మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతే నీకు ఎంత 1.5, 1.6 ఉండే మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతే. కానీ అంతంతా కట్టి ఏం బీకినాం? ఏం బీకలేదు. 2 years నుంచి ఇంట్లోనే కూర్చున్నాం. సో అది బేసిక్ మ్యాటర్. ఒకవేళ మనం రాయాలి చేయాలి అనుకుంటే లక్. ఇక ఏం చేస్తే అది. నువ్వు ఎంత చదివినే రావాడా. ఓన్లీ లక్ బేస్డ్, ప్యూర్ లక్ బేస్డ్. ఇంకోటి బేసిక్గా దీంట్లో ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్. ఇది ఒకటి జర మంచిది. అండ్ ఇందాకనే ఫ్రూట్స్ రాదు తిన్నా, ఇదో చేంజ్ చెప్తున్నావు బ్రో అంటే ఐస్ క్రీమ్. ఆ ఎండకి గొంతు ఎండిపోయి మొత్తం. ఈడ సుచిత్రకి రావాలి. సుచిత్ర ఓల్డ్ అల్వాల్ కరీంనగర్ రోడ్డు. ఆడ అంత దూరంకి వస్తే మొత్తం చినిగిపోయింది. ఇంకోటి ఆ ట్రాఫిక్లో బండి ఇది కాదు. మళ్ళీ కొడుకు లంచ్ వరకు ఒక్కొక్కడు ఏడికెళ్ళి ఏ పొక్కలకి వస్తారో అర్థం కాదు. ఎవరు ఎట్లా నడుపుతారో అర్థం కాదు. మెయిన్గా ఈ స్కూటీ వాళ్ళు, ఈ ఆటో వాళ్ళు వీళ్ళని పట్టుకుంటే చాలు. వాళ్ళు ఒక్క డిసిప్లిన్ ఫాలో అయ్యారనుకో కథం. నీకు ఒక్క రూల్ బి ఫాలో వాడు. ఒక రూల్ బి ఫాలో బ్రేక్ చేయడు. సో అంతే, ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేం చెప్తా. సో నెక్స్ట్ వీడియో చూద్దాం ఏం చేస్తానో తెలియదు నాకు. అండ్
మెంటల్ హెల్త్ మాత్రం చాలా ఖరాబ్ అయి ఉన్నది ఒక పాస్ట్ 3-4 డేస్ నుంచి. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందో అప్పటి నుంచి మనకి స్టేబుల్ ఉంటలేదు. ఇది స్టేబుల్ ఉంటలేదు. స్టేబుల్ ఉంటే మా ఎగ్జామ్ మంచిగా రాస్తుండే. ఎగ్జామ్లో బి అదే హైలైట్స్ గుర్తుకొస్తున్నాయి. క్లాసన్ కూడా అవుట్ అయినట్టు, హెడ్ కూడా అవుట్ అయినట్టు, అభిషేక్ శర్మ కూడా అవుట్ అయినట్టు. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.